పైన పోరాడుతాను, ఎవరు చేసినా కానీ ఇసిపెట్టానని చెప్పేసి సీఎం గారు చెప్పినారు. దాని గురించి యువకులందరూ ముందుకు రావాలి. యూత్ ఒకప్పుడు అంటే జెన్జీ అంటే ఆ ఏజ్ అనేది ఒకప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాకు తెలిసి 28 ఏళ్ళే. ఆ కాలంలో చూస్తే ఆయన జెన్జీ, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టికెట్ ఇచ్చింది. ఆయన ఏజ్ కూడా జెన్జీ ఏజ్ అప్పుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేము జెన్జీ యువకులకు సపోర్ట్గా ఉంటాము. ఖచ్చితంగా జెన్జీలను కూడా ఒక పిలుపునిస్తాను. మీరు ముందుకు రావాలి. దేశం ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా ముందుకు రావాలి. దేశంలో కరప్షన్ లేకుండా కొట్లాడాలంటే మీరందరి సహకారం అవసరం అని చెప్పి తెలియదు. ఒక ఏజ్ కాదు, జెన్జీ అంటే థాట్ ప్రాసెస్. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది జెన్జీ యువకులు. వాళ్ళు ఇప్పుడు ఉన్న యువకులు వాళ్ళందరూ మనం పుట్టినప్పుడు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేది, అదే కలర్ టీవీ వచ్చి వాళ్ళు పుట్టినప్పుడు డైరెక్ట్గా ల్యాప్టాప్లు చూస్తున్నారు, ఐఫోన్లు చూస్తున్నారు, డిజిటల్ మీడియా చూస్తున్నారు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎట్లుందనంటే కమిట్మెంట్. ఎవరైనా కానీ కమిట్మెంట్ ఇచ్చిందంటే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళకి కావాల్సి వాళ్ళు చూడాల్సిన దేశం అంటే వాళ్ళు అనుకుంటున్నది ఏదైతే దేశం వాళ్ళు చూడాలనుకుంటున్నారో అవినీతి ఉండొద్దు. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అవినీతి లేకుండా ఏదైనా కానీ కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ పైన ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన. అది జెన్జీ వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్గా మేము ఉంటాం. ఒక లక్ష నుంచి 20 ఏళ్ళ నుంచి టెండర్ లేకుండా కొందరు గుత్తాధిపత్యం అవుతుంది. ఫస్ట్ ప్రశ్న. సెకండ్ వచ్చేసి 10 లక్షల రూపాయల మెడిసిన్ పట్టుకుంటాం. ఎంపీడీ ఆఫీసు ఏ ఎమ్మెల్యే అయినా కానీ వచ్చి నోటీసులు ఇప్పించిందా? నేను ఏదున్నా కానీ రూల్స్ ప్రకారం వెళ్తాను. వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ వెళ్ళినాయి. వాళ్ళకి 20 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. ఏ దొంగలు ఎవరు ఉన్నారు అనేది నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. నేను మాట్లాడను దాని గురించి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నేను వచ్చినాక ఇచ్చింది కాదు. ఆల్రెడీ నోటీసులు పంపించాము, మళ్ళీ దాన్ని హరాజ్ చేయిస్తాము. ఎందుకంటే ఆ ఇన్కమ్ అనేది మాకు ఇంపార్టెంట్. మున్సిపాలిటీకి మీరు చూస్తున్నారు కదా, మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలంటే కూడా ఇన్కమ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవరున్నారు అనేది నిజంగా తెలియజేస్తాం మీకు. నాకు ఒక్కని పేరు కూడా తెలియదు. కానీ 20 ఏళ్ళ నుంచి అదే ఇచ్చుకుంటా, తక్కువ రేట్ ఇచ్చుకుంటా వాళ్ళు బయట వాళ్ళకి మళ్ళీ రెంట్కి ఇచ్చుకున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడిన వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చినారు. త్వరలోనే దానికి హరాజ్ పెట్టించి ఎవరైతే ఎక్కువ రేట్ ఇస్తారో వాళ్ళకి వస్తుంది. మెడిసిన్ పట్టుకున్నాను సుమారు 5 నుంచి 10 లక్షల వర్త్ ఎక్స్పైర్డ్ మెడిసిన్. అది వాడితేసిన తర్వాత రాత్రి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అంటే ఎవరు వివరాలు ఇస్తలేరు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఆధారాలు ఉన్నాయా? వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ చేసిన కాబట్టి అంటున్నాను నేను చూడలేదు. నాకు ఇప్పుడు పంపించండి. ఖచ్చితంగా ఎవరెవరు చేసినా వాళ్ళపైన యాక్షన్. లాస్ట్ టైం ఎప్పుడైతే మార్చురీ ఇష్యూ అయిందో మీరు చూసినారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. దీనిపైన కూడా నాకు పంపించండి, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను. ఇంకోటి సిసిఎస్ బిల్డింగ్ కట్టేటప్పుడు, క్రిటికల్ కేర్ యూనిట్ కట్టేటప్పుడు మీటర్ లేకుండా సుమారు 20 లక్షల అదనపు కరెంట్ బిల్ వచ్చాడు. కాంట్రాక్టర్ ఫ్రాడ్ చేస్తాడు. గ్రూప్లో దాని గురించి చూసినాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాను. కొంతమంది అధికారులు అంటే కొంతమంది, నన్ను అందరిని అంటారని కొంతమంది అధికారులు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా నియోజకవర్గంలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే చాలా మందిని చిన్న ఇష్యూస్, ఇది విరాసత్లు కూడా వాళ్ళ నెలల కొద్దీ తిప్పించుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. స్వాతంత్ర దినోత్సవం నాడే యువతని పిలుపునిస్తున్నాను. మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ అవినీతి పైన పోరాడాలి. కొంతమంది చేసిన దానివల్ల ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. నిన్న నాకు జడ్చల్ల నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తుంటే నాకే బాధ అనిపించింది. తిప్పించుకుంటూ నాకు నువ్వు ఎంత ఇస్తావు అని చెప్పేసి. కానీ ప్రజలకు అదే చెప్పినాను నేను. ఇట్లా ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురానంటే ప్రజలు కూడా భయపడుతున్నారు. ఒకవేళ మేము తెచ్చి కంప్లైంట్ చేస్తే ఆ అధికారి మీకు ఆపోజిట్గా రాస్తాము, మీకు అగేన్స్ట్గా రాస్తాము, నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకో అని చెప్పి కూడా ఉల్టా కొంతమంది అధికారులు ప్రజలను భయపడిస్తున్నారు. ప్రజలకు ఒక్కటే తెలియజేస్తున్నాను, ఏం భయపడాల్సిన పని లేదు. మీకేమైనా ఫైల్స్ ఇట్లా పెండింగ్ ఉంటే క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. రూపాయి ఖర్చు లేకుండా పని చేయించే బాధ్యత నాది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఖచ్చితంగా ఇది ఇంకా కానీ ఇట్లే జరిగి ఇంకా ఫోన్ కాల్స్ ఇట్లనే వస్తే మాత్రము ఇది హెచ్చరిస్తున్నాను. ఆల్రెడీ ఉదండపూర్ విషయంలో అప్పుడున్న ఎంఆర్ఓ ఆర్ఐ ఆల్రెడీ సిసిఎల్ఏ కమిషనర్ గారు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసినారు. రికవరీ ఆఫ్ మనీ వాళ్ళ వల్ల ఎంతైతే అమౌంట్ ఏదైతే గవర్నమెంట్ తరఫున తప్పుగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చినారో అది రుజువు అయింది. మాజీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఏం అవినీతి జరిగిందని. అయ్యా ఉదండపూర్లోనే అవినీతి జరిగింది. ఆ పాత ఎంఆర్ఓ కూడా వచ్చి స్టేట్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఎక్కడికెక్కడ పైసలు పోయినాయి ఇవ్వమని చెప్పినాను. కానీ ఆయనకు ధైర్యం చాలతలేదేమో. బహుశా
నీ అకౌంట్కి ఏమైనా వచ్చిందేమో అని కూడా నాకు డౌట్. ఎందుకంటే అంత అవినీతి జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల దగ్గర. సర్వే నంబర్లు పెట్టి ఓనర్లకు కాకుండా వేరే అకౌంట్లకు పోయింది. అది రుజువైంది. ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. అప్పుడున్న ఆర్ఐ పైన ఎంఆర్ఓ పైన కఠిన చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ ఒక్కటి వెయిట్ చేయలేదు, ఎందుకంటే కొన్ని రూల్స్ ప్రకారం అని చెప్పేసి అది కూడా రాబోయే అసెంబ్లీలో కూడా దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మాట్లాడింది ఉదండపూర్ రిజర్వాయర్లోనే ఈ భూ నిర్వాసిత దాంట్లో అవినీతి జరిగిందని. అది రుజువు అయింది. ఎక్కడ ముఖం పెట్టుకుంటాడో మాజీ ఎమ్మెల్యే నాకు తెలియదు. రుజువు చేయి అన్నాడు కదా, రుజువు అయ్యింది. నేను ఒక్కనే కావాలని రుజువు చేయలేక జరిగింది కాబట్టి, అవినీతి జరిగింది కాబట్టి రుజువు అయింది. ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీరు మాచారం దగ్గర చూస్తే ఒక 11-12 ఎకరాల భూమి, గవర్నమెంట్ భూమి ఆల్రెడీ ఫెన్సింగ్ చేయించాం, మొత్తం 23 ఎకరాలు. ఇక్కడ ఉన్న ఒక రియల్టర్, ఒక దొంగ ప్రతాప్ అనేట ఆయన దొంగ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చేసి జడ్చర్ల టౌన్ని, మున్సిపాలిటీని నాశనం చేసిండు. ఆయన పైన కూడా కొన్ని కేసెస్ కూడా బుక్ అయినాయి. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. ఆ పక్కన భూమి కూడా, అసైన్ భూమి కూడా వాళ్ళు కబ్జా చేసి దాని కోర్టుకు పోయినారు. కోర్టులో కొట్లాడతాము. 23 ఎకరాలు వస్తే నాకు స్పోర్ట్స్ స్కూల్ తీసుకురావాలని ఉంది. ఎందుకంటే జడ్చర్ల చుట్టుపక్కల భూములు లేవు. అదే కాకుండా శ్మశానానికి కూడా భూములు లేవు. మా బీసీ సోదరులు పాపం వాళ్ళ ఆవేదన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. మాకు భూమి లేదు, బొంద పెట్టాలంటే జాగనే లేదు. జడ్చర్ల ఇంత పెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ, ఇంత పెద్ద మున్సిపాలిటీ జాగనే లేదని చెప్పేసి వీళ్ళు చేసిన పనులకి, పోయిన ప్రభుత్వంలో చేసిన 10 ఏళ్ళలో వీళ్ళు చేసిన పనులకి జాగ లేకుండా పోయింది. భూదాన్ భూములు కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి. మీ ప్రెస్ ముందే ఎక్కడెక్కడ ఏవి రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరు చేయలేదని మీ ముందు అన్ని ఆధారాలతో ముందే పెడతాను నేను. నాకు 2.5 సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క డేటా తీసేదానికి, ఏదే తప్పులు అనేది. మీ దగ్గర కూడా డేటా ఉంది, ఇస్తే ఖచ్చితంగా బయటికి తీస్తాము. ఏమనంటే నోటీస్ తీయగానే కోర్టుకు పోతున్నాం. కానీ న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తాము. కానీ ఇట్లా అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అసైన్ భూమి గవర్నమెంట్కి అయిపోతుంది. అమ్మడము తప్పు. సీలింగ్ యాక్ట్ ప్రకారము, అసైన్మెంట్ ప్రకారం ఖచ్చితంగా మీరు పోతే, ప్రస్తుతం మీరు అక్కడ పోతే మాచారం ముందు ఆ ల్యాండ్ కూడా చూడవచ్చు. కడీలు వేయించినాం. ఒకరోజు వేయిస్తే రాత్రి పగలగొట్టినాం. సీరియస్ యాక్షన్ తీసుకున్నాం, పెట్టినాము. ఎవరైనా కానీ గవర్నమెంట్ భూములు జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా స్పోర్ట్స్ స్కూల్ మనకు కావాల్సిందే. దానికి మనకి 25 ఎకరాలు ఉంటే ఖచ్చితంగా మంచి స్కూల్ వస్తుంది. ఆ ల్యాండ్ ఖచ్చితంగా కోర్టులో కూడా తక్కిన 11 ఎకరాలు కూడా ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. ఆ 23 ఎకరాలు మన గవర్నమెంట్ తరఫున అక్కడ స్పోర్ట్స్ స్కూల్కి కేటాయించాలని చెప్పేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాం. థ్యాంక్ యూ.